హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో ఎంతో యమ్మీ అండ్ టేస్టీగా ఉండే టమాటా పప్పు. మరి టమాటా పప్పుని మనము ఫాస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. టమాటా పప్పును తయారు చేసుకోవడానికి ముందుగా మనం కుక్కర్లో 2 కప్పుల కందిపప్పును యాడ్ చేసుకోవాలి. కందిపప్పుని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. అలాగే ఇందులో మనం 4 టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ముక్కలు యాడ్ చేసుకున్నాక 2 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4-5 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. అలాగే మనం 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4-5 విజిల్లు పెట్టుకొని పప్పుని ఉడికించుకోవాలి. 4-5 విజిల్లు తర్వాత మనకు పప్పు ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పప్పుని మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను పప్పు కుత్తి సహాయంతో పప్పు మొత్తం మ్యాష్ చేసుకుంటున్నాను. పప్పు మొత్తం స్మాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 అవర్ ముందే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఆ జ్యూస్ని ఈ పప్పులో యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం టమాటా పప్పు చేస్తున్నాం కాబట్టి టమాటా పప్పు కాస్త గట్టిగానే ఉంటుంది. ఇక్కడ మీకు ఎంతైతే వాటర్ అవసరం అవుతాయో అన్ని వేసుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్, మనకు టమాటా పప్పు కాస్త గట్టిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చింతపండు పులుసుని మొత్తం యాడ్ చేసుకున్నాక పప్పు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చింతపండు పులుసుని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని పప్పు మొత్తం కలుపుకోవాలి. పప్పు మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు మనం పప్పుని బాయిల్ అవ్వనివ్వాలి. టమాటా పప్పుని మనం 5-10 మినిట్స్ బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు మనం టమాటా పప్పు కోసం పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. పోపు కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. పోపు మొత్తం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులో ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకు యమ్మీ యమ్మీ టమాటా పప్పు రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ టమాటా పప్పుని మనము వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనం ఈ పప్పుని రోటీలో కూడా తినచ్చు. టమాటా పప్పు మనకు రెడీ అయిపోయింది కాబట్టి మనం సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ టమాటా పప్పుని నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ టమాటా పప్పుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.